గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో మనీ నేను సతీష్. ఇక వరుసగా 3 రోజులు నష్టాలు ముగిసే మార్కెట్లకి సెన్సెక్స్ 239 పాయింట్లు కోల్పోయి 35,149 వద్ద క్లోజ్ అయితే నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 10,683 వద్ద క్లోజ్ అయింది. మరి ఈ రోజు మార్కెట్ ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలు ఎఫెక్ట్ చూపించబోతున్నాయి, వీటిపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రామకృష్ణ గారు. డౌట్స్ ఉంటే కాల్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు. గుడ్ మార్నింగ్. సో నష్టాలు అయితే వరుసగా 3 రోజులు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే కర్ణాటక ఎలక్షన్స్ రోజు మనం చూసుకుంటే స్టార్టింగ్ లాభాలతోటి బాగా స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలా మళ్ళీ నష్టాల్లోకి కంటిన్యూ అవుతుంది? మనం కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ ముందు కూడా మనం ప్రస్తావించడం జరిగిందండి. అంటే మార్కెట్స్ ఆల్రెడీ 5 నుంచి 6 వారాలు వరుసగా పెరగడంతో కర్ణాటక రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ కౌంట్ అయిపోయి ఉంటుంది, డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది మార్కెట్లో. కాబట్టి ఏదన్నా బీజేపీ గవర్నమెంట్ కానీ ఫామ్ చేయగలిగితే 100 పాయింట్స్ ర్యాలీ తీసుకొని అక్కడ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుందని మనం చెప్పాము. అట్లాగే 100 పాయింట్స్ ర్యాలీ తీసుకుంది. తర్వాత కొన్ని సమస్యల కారణంగా అంటే హంగ్ అసెంబ్లీ రావడం ఇవన్నీ కూడా మార్కెట్స్కి అంత ఇమ్మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. అది కాకుండా ముఖ్యంగా వివిధ రకాలైన అంశాలు మార్కెట్లు పడిపోవడానికి ప్రభావితం చేశాయండి. వాటిలో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ మెస్ కావచ్చు, లేకపోతే మన ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోవడం కావచ్చు, ఇలాంటి అంశాలు, తర్వాత బాండ్ yields పెరగడం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా మార్కెట్ మీద ప్రభావితం చేశాయి. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభావితం చేసే అంశాలు అమెరికాలో బాండ్ yields పెరగటం, గత రాత్రి ట్రంప్ చేసిన ట్వీట్స్ కూడా అంటే చర్చలు సఫలీకృతం కాకపోవచ్చు, చైనాతో జరిపే చర్చలు సఫలీకృతం కావు అని ఆయన ముందే స్టేట్మెంట్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్ని కొంత వర్రీకి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కరెక్షన్ అనేది ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉందండి. నిన్న తీసుకున్నట్లయితే నిన్న కూడా మార్కెట్స్ ఆద్యంతం ఉదయం నుంచి సాయంత్రం దాకా నెగిటివ్లోనే ట్రేడ్ అయింది. ఫైనల్గా మార్కెట్స్ ఒక 58 పాయింట్లు కోల్పోయి నిఫ్టీ 10,683 దగ్గర ఫైనల్గా క్లోజ్ అయిందండి. ఇమీడియట్గా మనకు సపోర్ట్స్ కనుక తీసుకున్నట్టే 10,600 ఒక సపోర్టు, అలాగే 10,550 50 DMA సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. అంటే 50 రోజుల యావరేజ్ అవుతుంది అది. 10,550 తర్వాత నెక్స్ట్ సపోర్ట్ 10,500. అది ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడు 10,500 దగ్గర ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ 3 లెవెల్స్ అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి రాబోయే కొద్ది రోజులకి. సో ఈ సెటిల్మెంట్లో మార్కెట్స్ 10,500 ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంటే మన ముఖ్యంగా కంపెనీ రిజల్ట్స్ కూడా ఎందుకంటే అట్రాక్టివ్గా ఉండట్లేదు అనుకోవాలి, స్తబ్దుగానే ఎక్కువ కనిపిస్తున్నాయి. అవునండి. అంటే పూర్తిగా బ్యాంకింగ్లో ఉండే కంపెనీలు మెజారిటీ PSU బ్యాంక్స్ అన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వటం అనేది మార్కెట్కి చాలా బిగ్ నెగటివ్గా మారిపోయిందండి. అదిగాక క్రెడిట్ గ్రోత్ కూడా రాబోయే రోజుల్లో ఆశించినంతగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్లో కొత్త మెజర్స్ RBI ప్రతి వారం ప్రతి నెల తీసుకోవటం, ఆ మెజర్స్ వల్ల రాబోయే రోజుల్లో క్రెడిట్ గ్రోత్ ఉండదు. ఎందుకంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్పి PCI అనే కొత్త విధానాన్ని RBI అమలు చేస్తుంది బ్యాంక్స్కి. ఈ ఆల్రెడీ 12% కంటే NPS దాటిన బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫర్దర్గా అప్పులు ఇవ్వకూడదు, అట్లాగే డిపాజిట్స్ స్వీకరించకూడదు, అట్లాగే బ్యాంకుల బ్రాంచ్లని ఎక్స్పాన్షన్స్ ఎక్కువ బ్రాంచ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, అలాగే వాళ్ళ ATM ఎక్స్పాన్షన్స్ కూడా అవకాశం ఉండదు. ఇలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల బ్యాంకింగ్లో చిన్న స్థాయి నుంచి మధ్య స్థాయి కంపెనీలు అంటే టాప్ 1, 2, 3 కంపెనీస్ తప్పితే PSU బ్యాంక్స్లో మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా చాలా కాలం బిజినెస్ని సాధించే అవకాశాలు లేవు. వాళ్ళు బిజినెస్ని కోల్పోతారు, మార్కెట్ షేర్స్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ నష్టాలతో పాటు గ్రోత్ కూడా ఏమీ ఉండదని అర్థమవుతుందండి. మురళి గారు బ్యాంక్ నుంచి. గుడ్ మార్నింగ్ మురళి గారు. మురళి గారు రైట్, కాల్ కట్ అయినట్టు. మెయిన్గా ఆయిల్, ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి కూడా $50 కట్టు ఇట్టుగానే చాలా నాళ్ళు అదే కంటిన్యూ అయ్యింది. ఎక్కువగా ఆయిల్ అండ్ రూపీ బాగా మార్కెట్స్ ఎఫెక్ట్ చూపించడం మనకి బాగా తెలుసు. సో ఇప్పుడు ఆయిల్ $80 వరకు కూడా పెరగడం మనం చూస్తున్నాం. సో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆయిల్ ఆటోమేటిక్గా పెరుగుతుందంటే మార్కెట్స్ ఆటోమేటిక్గా కూడా కరెక్ట్ అవ్వడం కానీ మార్కెట్స్ మీద ఎక్కువగా దాని ప్రభావం ఉండటం కూడా చూస్తూ వస్తూ ఉంటాం. సో ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఆయిల్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఒక $5 నుంచి $6 పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం $80 స్థాయికి చేరుకున్నాము. రాబోయే కొద్ది నెలల్లో $86కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. దీనికి ముఖ్య కారణం ట్రంప్ తీసుకున్న విధానాలు, అంటే శాంక్షన్స్ ఏదైతే ఇరాన్ మీద వేశారో దానివల్ల ఒక 25% ఆఫ్ ద క్రూడ్ ప్రొడక్షన్ కట్ అయిపోతుందండి. అంటే వరల్డ్లో ఆ కంట్రీ ప్రొడ్యూస్ చేసే క్రూడ్ ప్రొడక్షన్ 25% ఉత్పత్తి చేయలేకపోతారు, లేకపోతే చేసినా కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే అక్కడ ఉండే కంపెనీస్ ఏవి సహకరించవు అనమాట. అంటే మెయిన్గా ఈ ఆయిల్ షిప్మెంట్స్ జరిగేటప్పుడు
యూరోపియన్ కంపెనీస్ ఇన్సూరెన్స్ రాస్తూ ఉంటాయి ఈ ఆయిల్ షిప్స్ అన్నిటికీ. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళు ఇన్సూరెన్స్లు రాయరు అనమాట. ఫర్దర్గా రాస్తే అమెరికాతో గొడవ పెట్టుకున్నట్టు అవుతుంది. శాంక్షన్స్ విధించిన కంట్రీస్ మీద వేరే కంట్రీస్ కంపెనీస్ వర్క్ చేయవు. అలాగే చైనా వాళ్ళు ఏదైతే ఇంపోర్ట్స్ చేసుకుంటారో ఇరాన్ నుంచి, వాళ్ళు టోటల్గా ఆపేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వీటన్నిటి కారణాల వల్ల ఒక 25% ప్రొడక్షన్ కట్ అయిపోతుంది. ఆ ప్రొడక్షన్ కట్ అయింది సౌదీ అరేబియా వేరే కంట్రీస్ తీసుకుంటాయండి. అంటే వాళ్ళు ప్రొడక్షన్స్ కొంత పెంచుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారు. అయినప్పటికీ ఈ ప్రాసెస్లో ఆయిల్ ధరలు $85 నుంచి $87 దాకా పెరిగే అవకాశం ఉందండి. రైట్. ప్రజెంట్ రవి గారు నెల్లూరు నుంచి. గుడ్ మార్నింగ్ రవి గారు. సార్, కీ ఇండస్ట్రీస్, KEI కీ ఇండస్ట్రీస్, రెండోది ఇన్సెక్టిసైడ్స్. రెండోది ఏంటండి? ఇన్సెక్టిసైడ్ సార్, ఎరువులు, పురుగు మందులు, ఇన్సెక్టిసైడ్. ఓకే అండి, ప్రశ్న ఏంటండి వాటి మీద? అవి బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు బై చేసేదానికి ఏమైనా అవకాశం ఉందా? KEI ఇండస్ట్రీస్ నేను రిజల్ట్స్ కూడా ఇచ్చారండి. వీళ్ళు మంచి రిజల్ట్స్తో వచ్చారు. మార్కెట్లో మంచి ఆశాజనకంగా ఉన్నాయి రిజల్ట్స్. KEI ఇండస్ట్రీస్ మాత్రం ఇవి ఎలక్ట్రికల్ వైర్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాటిలో ఉన్నారు. ఈ స్టాక్ మళ్ళీ ఇక్కడి నుంచి ఫర్దర్గా కూడా పైకి పెరిగే అవకాశాలు ఉన్నాయండి. సో ఈ స్టాకు ప్రస్తుతం 438 రూపీస్ దగ్గర ఉంది. బాగా పెరిగిందండి. అంటే ఈ స్టాకు మనం 2010, 11, 9 ఆ ప్రాంతాల్లో కేవలం ₹7 ఉండే షేరు ఇప్పుడు ₹438 దాకా వచ్చింది. ఈ షేర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఫర్దర్గా చేయొచ్చు. కాకపోతే కొంత డిప్స్ తీసుకున్నప్పుడు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. నెక్స్ట్ సపోర్ట్స్ అనేవి బేసిక్గా దీనికి 370, 380 ప్రాంతాల్లో ఉన్నాయండి. ఆ స్థాయిల వద్ద KEI ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ నేను సజెస్ట్ చేస్తానండి. సెకండ్ స్టాక్ మీరు ఇన్సెక్టిసైడ్స్ గురించి అడుగుతున్నారు. ఇది ప్రస్తుతం ₹763 దగ్గర ఉందండి. అంటే దీని మద్దతు స్థాయిలు చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే 730 స్థాయిల దగ్గర మంచి మద్దతు లభిస్తుంది. అయినప్పటికీ ప్రస్తుత స్థాయిల నుంచి మద్దతు స్థాయిల మధ్యలో ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఈ స్టాకు ఒక 1.5 year 2 years టైం ఫ్రేమ్లో మళ్ళీ గతంలో వచ్చిన హైస్ ఏదైతే ఉన్నాయో 960, 970 లెవెల్స్ దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ అంజలి గారు పులివెందుల నుంచి. నమస్తే అంజలి గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్, it's been 1 year since we got the bell shape rate, sir. Bell. But now there is a huge loss, sir. So should we stick on to it or should we switch the share to the other one? If so, tell us the better one to switch. మీరు అడుగుతుంది భారత్ ఎలక్ట్రానిక్సే కదండి? అవును సార్. ఓకే అండి. భారత్ ఎలక్ట్రానిక్స్ రీసెంట్గా బాగా కరెక్షన్ మోడ్లో ఉందండి. అంటే ఆల్మోస్ట్ డౌన్వర్డ్ ఛానల్లో ట్రావెల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ₹195 నుంచి ₹125 దాకా ఈ స్టాక్ బాగా ప్రభావితం అయిందండి, పడింది. ఇప్పుడు ప్రస్తుతం 125 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఫర్దర్గా కొంచెం ఇంకా కరెక్షన్స్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంటే 115 ఆ స్థాయి దాకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే 115, 120 ప్రాంతాల్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయించండి. అక్కడ నుంచి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. డిఫెన్స్ సెక్టర్కి సంబంధించినవి, వేరే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వీటికి సంబంధించిన ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు బాగా కరెక్ట్ అయింది కాబట్టి కొంచెం వాల్యూ బైలాగా కనిపిస్తుంది. కొంచెం లాంగ్ టర్మ్ టైం హారిజన్ పెట్టుకొని కొంచెం లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. రైట్. థ్యాంక్ యూ అంజలి గారు. సో మెయిన్గా రామకృష్ణ గారు, అంటే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా మనకు కూడా బాగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా వస్తున్న వార్తలు. సో ఈ నేపథ్యంలో ఎలా మారబోతుంది అనుకోవాలి మనం? అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, పెట్రోల్ ధరలు కేవలం $80 కదా. గతంలో మనం $140 కూడా చూసామని అందరూ అనుకుంటున్నారు. కానీ మనం $140కి చాలా చేరువుగా ఉన్నామండి. ఎందుకంటే మన $140 ట్రేడ్ అయ్యే సమయంలో అది కేవలం 1 నెల 2 నెలలు ట్రేడ్ అయింది. మెజారిటీ ఆఫ్ ద టైము $120, $100 మధ్య అప్పట్లో ట్రేడ్ అయ్యేది. అప్పట్లో కనుక డాలర్ విలువ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే $45 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ కరెన్సీ బాగా డీవాల్యూట్ అయిపోయింది మనది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు $68 దాకా వెళ్ళిపోయింది డాలర్కి. అంటే రూపీ టర్మ్స్లో కనుక మాట్లాడితే దాదాపుగా మనం ఇప్పుడు 120 స్థాయిల వద్ద ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ క్రూడ్ అత్యధిక స్థాయిల్లో ఏదైతే 2008-9లో ట్రేడ్ అయిందో ఆ స్థాయిలకు మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఫర్దర్గా పెరిగితే ఇది ఎకానమీకి చాలా ఇబ్బందికరమైన అంశం అవుతుంది. అట్లాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, అందులో పర్టికులర్గా ఈ ఎలక్షన్ ఇయర్ అవ్వడం వల్ల గవర్నమెంట్స్ కూడా కొంత రాజకీయ కోణంతో ఆలోచించి
రేట్లు వినియోగదారుల మీద మొత్తంగా మోపపోవచ్చు, కొద్దిగా భారం వేస్తూ వెళ్ళొచ్చు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా చూస్తున్నాం డైలీ రేట్స్ మార్పుల్లో కూడా చాలా భారంగా మారడం మనం చూస్తున్నాం. ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా, ఒక 4 రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉందంటూ కూడా త్వరలోనే మనం చూస్తూ వస్తున్నాం. అవునండి. ఇంకా అంటే గవర్నమెంట్ కనుక ఇప్పుడు యాక్చువల్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ డైలీ రివిజన్ ఉంది యాక్చువల్గా వాళ్ళ ప్రొసీజర్లో. కానీ గవర్నమెంట్స్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ ప్రయారిటీస్ ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో పెంచడం లేదు. అవన్నీ కూడా ఒకేసారి కస్టమర్స్ మీద పాస్ ఆన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు ఇలా వరుసగా పెరిగిపోతూ ఉంటుంది. అది రాబోయే కొద్ది రోజుల్లోనే మనం చూసే అవకాశాలు ఉన్నాయి. అంటే మళ్ళీ మనం పెట్రోల్ ధరలు 80-81 రూపాయల దగ్గర కొనాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం వచ్చే రాబోయే రోజుల్లో 81 రూపాయలు వచ్చే అవకాశం కనిపిస్తుందండి. అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నష్టాలు ఇలాగే అంటే ఈ స్థాయిల వద్ద అమ్ముతూ ఉంటే వాళ్ళకి నష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ నష్టాలని ఎక్కువ కాలం భరించలేరు. అలాగే వాళ్ళ ప్రైసెస్ రివిజన్ చేస్తారు. రాబోయే కొద్ది రోజుల్లోనే మనం ఎక్కువ రేట్ల దగ్గర పెట్రోల్, డీజిల్ కొనాల్సి ఉంటుందండి. ప్రజెంట్ మూర్తి గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. పెర్ల పాలిమర్స్ తీసుకున్నానండి 31లో. దాని పొజిషన్ చెప్పగలరా సార్? ఎప్పుడు తీసుకున్నారు? ఇండస్ట్రీస్. ఎన్నాళ్ళైందండి తీసుకుని? పెర్ల పాలిమర్ తీసుకొని 3 months అయిందండి. 30 rupees లో తీసుకున్నాను. ఐఎఫ్బి తీసుకొని 5-6 ఏళ్ళు అయిందండి. ఓకే. రెండోది ఏంటండి చెప్పగలరని? రెండోది ఏంటి కంపెనీ అండి? ఐఎస్బి అండి. ఫుల్ ఫామ్ చెప్పగలరండి? అంటే ఫుల్ ఫామ్ పూర్తి పేరు ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అండి. ఐఎఫ్బి. ఓకే ఓకే. ఐఎఫ్బి ఇండస్ట్రీస్. అలాగండి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ ఏ రేట్లో కొన్నారండి? 250లో కొన్నానండి. ఓకే అండి. ఇప్పుడు 1364 రూపాయలు ఉంది. అదే షేర్ కదండి? అవును అదేనండి. ఐఎఫ్ఈ ఇండస్ట్రీస్ మళ్ళీ ఒక అపోర్డ్ ఛానల్లో పైకి వెళ్తూ ఉందండి. మనం వీక్లీ ప్యాటర్న్స్లో చెక్ చేసినప్పుడు రీసెంట్గా వచ్చిన అంటే గత 2-3 నెలల క్రితం వచ్చిన హై రేట్ ఏదైతే ఉందో 1550 ఆ రేట్లు కూడా మళ్ళీ క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి ఈ స్టాక్లో మీరు మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. ఇంకా ఎక్కువ టైం పీరియడ్ ఉన్నట్లయితే ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఈ స్టాక్లో కనిపిస్తున్నాయండి. రెండోది సర్లా పాలిమర్స్ అన్నారు. యాక్చువల్గా ఈ కంపెనీ నేమ్ కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. సర్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్ అని ఇక్కడ ఉంది. ప్రస్తుతం 47 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. మీరు కొన్న ప్రైస్ కంటే మీరు 30 రూపీస్లో కొన్నానన్నారు. ప్రస్తుతం 47 అంటే కొంత ప్రాఫిట్లోనే ఉన్నారు. కానీ రీసెంట్గా తీసుకున్నప్పుడు 80 నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది కూడా కొంత లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే మళ్ళీ గతంలో వచ్చిన హై లెవెల్స్ 80-85 లెవెల్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. 1.5 year దాకా 1.5 year 2 years టైం ఫ్రేమ్ను పెట్టుకోండి. మళ్ళీ గతంలో వచ్చిన హై రేట్స్ మళ్ళీ వస్తాయండి. రైట్. నెక్స్ట్ రాఘవ్ గారు చెన్నై నుంచి. గుడ్ మార్నింగ్ రాఘవ్ గారు. రైట్, కాల్ కట్టినట్టు. సో మెయిన్గా ఈ బ్యాంకుల ఇష్యూ, సో ఎప్పటికీ ఇంకా అవి సర్దుబాటుకు వస్తాయి అనుకోవచ్చు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యాక్చువల్గా నియంత్రణ అనేది ఇద్దరు చూస్తారండి. ఆర్బీఐ కావచ్చు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంటే ఫైనాన్షియల్ సెక్రటరీ, ఫైనాన్షియల్ మినిస్ట్రీ లెవెల్లో కూడా ఇద్దరు ఆధ్వర్యంలో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నడుస్తూ ఉంటాయండి. సో గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచించే విధానం ఎలా ఉందంటే ఎన్పిఎస్ ఎక్కువగా ఉన్న బ్యాంక్స్, పర్టికులర్గా బాగా చిన్న బ్యాంక్స్, చిన్న సైజు బ్యాంక్స్ ఎన్పిఎస్ ఎక్కువైపోయినాయి. లైక్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, దేనా బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటి చాలా చిన్న చిన్న బ్యాంక్స్ని ఫర్దర్గా వాళ్ళ గ్రోత్ని వీళ్ళే అడ్డుకుంటున్నారండి. అంటే ఇంకా అప్పులు ఫర్దర్గా ఇవ్వకుండా ఉన్న అకౌంట్స్ని నీట్గా బ్యాలెన్స్ చేసుకుంటా, నీట్గా మెయింటైన్ చేసుకుంటా ఉంచుతూ, అట్లానే అదే టైంలో ఈ చిన్న చిన్న బ్యాంక్స్ అన్నింటినీ పెద్ద బ్యాంక్స్లో మెర్జ్ అయ్యే విధానంలో తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఆలోచించే విధానం ఎలా ఉందంటే మొత్తాన్ని మెర్జ్ చేసి కేవలం ఒక 4-5 బ్యాంకులు మాత్రమే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేటట్టు చేసి వాటిని సమర్థవంత నాయకత్వంలో నడపాలని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. సో అవి రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అవి రూపుదిద్దుకోవచ్చు అండి. అంటే ప్రస్తుతం ఎలక్షన్ ఇయర్ కాబట్టి అంత వడివడిగా అడుగులు పడకపోవచ్చు, కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి అవి స్పీడ్గా డెసిషన్స్ జరుగుతాయి. తర్వాత మనం నెక్స్ట్ ఇయర్ తర్వాత అంటే 2019-20s కల్లా మనం కేవలం 4 నుంచి 5 బ్యాంకులు మాత్రమే చూడబోతూ ఉంటాం. వాటి ద్వారానే బ్యాంకింగ్ వ్యవస్థని మళ్ళీ గాడిలో పెడతారని మనం అనుకోవచ్చు. యూనస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే యూనస్ గారు.
సార్ లూపిన్ డివిడెండ్ డిక్లేర్ చేశారు. నా దగ్గర మీ వాయిస్ బ్రేక్ అవుతుంది యూనస్ గారు, కొంచెం క్లారిటీగా చెప్పండి. నా లూపిన్ నేను డివిడెండ్ డిక్లేర్ చేశారు. డివిడెండ్ అది మాకు ఎట్లా ఆడేస్తుంది, దానికి ప్రొసీజర్ ఉందా? ఓకే, మీరు షేర్ హోల్డర్ అండి? మీకు షేర్స్ ఉన్నాయా? 110 ఉన్నాయి సార్, 110 షేర్లు ఉన్నాయి లూపిన్. ఓకే ఓకే, డీమ్యాట్ అకౌంట్లో ఉన్నాయండి షేర్స్? డిమాట్ అకౌంట్ ఉన్నాయి. ఓకే అండి. జనరల్గా ఏమవుతుంది అంటే మీ డీమ్యాట్ అకౌంట్లో మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషను. ఒక ప్రొసీజర్ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు ఆటోమేటిక్గా డిపాజిట్ చేస్తారండి. మీ డీమ్యాట్ అకౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో డీమ్యాట్ అకౌంట్ సంబంధించి ఆ బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మనకి ఇంటికి చెక్ కూడా వస్తుందండి. కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేయలేని పక్షంలో మీకు చెక్ పంపిస్తారు. సో జనరల్గా ఈ డివిడెండ్ అనౌన్స్ చేసిన 1 మంత్ లోపల, ఒక 30 days లోపల మీకు ఇవన్నీ జరుగుతాయండి. సో 30 days వెయిట్ చేయండి. రిజల్ట్స్ మొన్నే వచ్చాయి కాబట్టి ఇంకో 30 days లోపల మీ డివిడెండ్ మీకు వస్తుందండి. రైట్. సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సుబ్బారావు గారు, చెప్పండి. సార్ నేను కెన్ఫిన్ హోమ్స్ 600 రూపాయల్లో కొన్నాను సార్. ఓకే, ఎప్పుడు కొన్నారు? నేను ఒక 6 months బ్యాక్ కొన్నాను సార్. అడగండి క్వశ్చన్. రిజల్ట్స్ బాగున్నాయి, అంతా బాగుంది, కానీ మరి మా రిస్క్ పడిపోతుంది బాగా. ఓకే ఓకే అండి, దాని గురించి కొంచెం చెప్పమనండి సార్. ఓకే అండి. ప్రస్తుతం 380 రూపాయల దగ్గర ఉందండి. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నీ కూడా కొంత కరెక్షన్ మోడ్లో ఉన్నాయండి. అంటే రిజల్ట్స్ బాగున్నప్పటికీ కూడా కరెక్షన్స్లో ఉన్నాయి. ఇదే అని కాదు, క్యాన్ఫిన్ హోమ్సే కాదు, జేఏసీ హౌసింగ్ కావచ్చు, లేకపోతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, అన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలన్నీ కూడా స్తబ్దుగా ఉన్నాయండి. అండ్ ఈవెన్ మనకి మార్కెట్స్ భారీ ర్యాలీస్ తీసుకున్న సందర్భంలో కూడా మీకు గత సంవత్సరం అక్టోబర్ సెప్టెంబర్ కాలం నుంచి జనవరి 31st దాకా మంచి ర్యాలీ తీసుకుంది మార్కెట్. ఆ టైంలో యాక్చువల్గా ఈ స్టాక్స్ అన్ని రివర్స్ అయినాయండి, రివర్స్ అవుతూ వస్తూ ఉన్నాయి. అట్లానే ఇప్పుడు కూడా ఫర్దర్గా కొన్ని ఇంకా కరెక్ట్ అవుతూ ఉన్నాయి. అదే ప్రాసెస్లో క్యాన్ఫిన్ హోమ్స్ కూడా కరెక్ట్ అవుతుందండి. అంటే బ్యాంకింగ్ మెస్ల వల్ల ఈ బ్యాంకింగ్తో అటాచ్ అయిన కంపెనీలన్నీ కూడా ఇలాంటి కరెక్షన్స్ గురవుతున్నాయి. కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ క్యాన్ఫిన్ హోమ్స్ ఏదైతే ఉందో అది మంచి క్వాలిటీ కంపెనీనండి. దానికి అంత బ్యాంకింగ్లో ఉండే మెస్ ఈ హౌసింగ్ ఫైనాన్స్లో ఉండదండి. జనరల్గా ఏమవుతుందంటే హౌసింగ్ ఫైనాన్స్లో ఎన్పిఎస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే కేవలం 1% లేదా 1% కంటే తక్కువ ఎన్పిఎస్ ఉంటాయి. జనరల్గా హౌస్లో డిఫాల్టర్స్ తక్కువగా ఉంటారండి. అంటే 100 ఇళ్లకి ఈ హౌసింగ్ కంపెనీ కనుక అప్పించినట్లయితే కేవలం ఒకళ్ళో 60 డిఫాల్ట్ అవుతారు. వాటిని కూడా రెక్టిఫై చేయడం ఈజీ అండి. బ్యాంక్కి మళ్ళీ ఆక్షన్ వేసి వాళ్ళ లోన్ మళ్ళీ రాబట్టుకుంటారు. వేరేజ్ ఇప్పుడు బ్యాంక్స్ తీసుకున్నప్పుడు పెద్ద అకౌంట్స్ ఉంటాయి. అంటే 5,000 కోట్ల అప్పులు, 10,000 కోట్లు ఇస్తారు. వాళ్ళు ఆ కంపెనీస్ ఇన్ఎఫిషియెంట్గా రన్ చేసినప్పుడు ఆ లోన్ మళ్ళీ వెనక్కి రాబట్టుకోలేకపోతారు. సో దీనికి డిఫరెన్స్ అది బేసిక్గా. సో హౌసింగ్ ఫైనాన్స్లో రిస్క్ తక్కువ అండి బ్యాంక్స్తో కంపేర్ చేస్తే. కానీ ఇప్పుడు బ్యాంకింగ్ మెస్ వల్ల ఆ బ్యాంక్ ఏదైతే నేమ్స్ ఉన్నాయో అవి ట్యాగ్ ఉంటే ఆటోమేటిక్గా ఈ హౌసింగ్ కంపెనీస్ కానీ వీటికి కూడా ఆ ప్రభావం పడుతూ ఉంది. ఈ ప్రభావం కేవలం కొద్ది నెలలు ఉంటుందండి. ఆ నెలలు ఆ టైం తర్వాత మళ్ళీ రికవర్ అవుతాయి. మీ హోల్డింగ్స్ని కంటిన్యూ చేయండి. రాఘవ్ గారు చెన్నై నుంచి. నమస్తే రాఘవ్ గారు. సార్ నేను 54 షేర్స్ కొన్నాను సార్, కల్పతరు పవర్ దగ్గర నుంచి. మేము కొన్నప్పుడు ఏంటంటే అవి ప్రైస్ 530 రూపీస్ ఉంది సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్ వాటి ప్రైస్? ఐ మీన్ హోల్డ్ పెట్టమంటారా లేకపోతే ఎన్నెళ్ళైంది మీరు తీసుకుని? ఏం సార్, ఎన్ని రోజులైంది తీసుకుని మీరు? మేము తీసుకుని 3 months అవుతుంది సార్. 3 months అవుతుంది. రైట్. అవును. ఓకే అండి. ఇప్పుడు మీరు కొన్న ప్రైస్కి పెద్ద దూరంలో ఏం లేదు. 482 రూపీస్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుందండి స్టాక్. 482. అవునండి, 482 ట్రేడ్ అవుతుంది. మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. ఇది మళ్ళీ ఒక అప్వర్డ్ ఛానల్లోనే ట్రావెల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఫర్దర్గా మళ్ళీ హైస్ ఒక 6 నుంచి 9 నెలల్లో గతంలో వచ్చిన హైస్ ఏదైతే ఉన్నాయో 535, 540 ఆ స్థాయిలు దాటే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ చేయొచ్చు అండి, హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. రైట్. సురేష్ గారు విజయవాడ నుంచి. నమస్తే సురేష్ గారు. సార్ నమస్కారం అండి. చెప్పండి. నమస్తే అండి. రిలయన్స్ మ్యారేజ్ ఇవాళ ఇంట్రాడే కోసం తీసుకుంటే ఎక్కడ దాకా ఉంది, స్టాప్ లెస్ ఎక్కడ పెట్టుకోవాలి? అలాగే ఐబీ రియల్ ఎస్టేట్ ఎక్కడ దాకా ఉంది, ఎక్కడ స్టాప్ లెస్ పెట్టుకోవాలి ఇంట్రాడే కోసం?
ఇంట్రాడే మీరు రెగ్యులర్గా ఇంట్రాడే చేస్తూ ఉంటారండి? కాల్ కట్ అయినట్టు. ఓకే అండి. ఈ ఇంట్రాడే ప్రాసెస్ అనేది బాగా స్కిల్తో కూడుకున్న వ్యవహారం అండి. ఇంట్రాడే చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. ఈ టెక్నిక్స్ని ఒక్కొక్కళ్ళు ఒకలాగా వాడుతూ ఉంటారు. ఆ టెక్నిక్స్ ఎలా వాడాలి, ఏం చేయాలి, ఆ స్టాక్ మొమెంటం ఎలా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంట్రాడేలో ప్రభావితం అవుతాయండి. అంటే ఇప్పుడు మనం మార్కెట్ ఓపెన్ కాని టైంలో మనం మాట్లాడుతూ ఉన్నాము. ఇంట్రాడేలో ఎలా చేయాలనేది అది ఆ పర్టికులర్ టైంలో ఆ స్టాక్ మొమెంటం ఎలా ఉన్న దాని మీద బేస్ చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుందండి. లెవెల్స్, రెసిస్టెన్స్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయండి. అంటే సపోర్ట్స్, రెసిస్టెన్స్లు చెప్పడానికి దాదాపుగా ఒక 20 ఇండికేటర్లు ఉన్నాయి. అంటే ఫిబొనాకీ లెవెల్స్ కావచ్చు, గోల్డెన్ రేషియోస్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ సపోర్ట్స్, రెసిస్టెన్స్ కావచ్చు, క్యామెరెల్లా లెవెల్స్ కావచ్చు. ఇట్లా లెవెల్స్ గురించి తీసుకుంటే ప్రతి ఒక్క ప్రైస్ పాయింట్ దగ్గర ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ని మనం ముందుగానే డిసైడ్ చేయడం చాలా కష్టం అవుతుందండి. అది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెక్నిక్ వాడతారండి. అంటే ఫిబొనాకీ రీట్రేస్మెంట్స్ తీసుకుంటారు కొంతమంది, ఆ లెవెల్స్ని బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది క్యామెరెల్లా లెవెల్స్ తీసుకొని ఆ లెవెల్స్ని బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇది ఎవరు ఏది బిలీఫ్ని బట్టి వాళ్ళ బిలీఫ్ తగ్గట్టు ట్రేడ్ చేసి ఎక్స్పీరియన్స్తో గెయిన్ అవుతూ ఉంటారండి. సో ఇది ఒక ప్రాబిలిటీ గేమ్. అంటే అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 7 ట్రేడ్స్ సక్సెస్ అయినాయి అంటే మనకి బాగా మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్గా మనం అనుకోవచ్చు. మీరు అడుగుతున్న ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ 6 నెలలు ఎలా ట్రేడ్ చేయాలనేది కొద్దిగా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే నిన్న 6 నెలలు 32% పెరిగింది. మార్నింగ్ అంతా ఫ్లాట్గా ఉంది. ఒక హైని బ్రేక్ అయిన తర్వాత ఒక్కసారిగా ఆర్కామ్తో పాటు ఇది కూడా పైకి ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఆర్కామ్లో ఉన్న బ్యాడ్ న్యూస్ పోయి, అంటే ఎరిక్సన్ ఏదైతే ఎన్సిఎల్టీలో ఫైల్ చేసిందో అది అవుట్ సైడ్ సెటిల్ చేసుకుంటాం అనేటప్పటికి ఆర్కామ్ పెరగటం మొదలుపెట్టింది. ఆర్కామ్ ఒక 70% దాకా రిటర్న్ ఇచ్చింది నిన్న. అదే టైంలో అనిల్ అంబానీ స్టాక్స్ అన్నీ కూడా ఒకసారి ర్యాలీస్ తీసుకున్నాయి. సో ఈ ర్యాలీస్లో అన్ని స్టాక్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఆ పార్టిసిపేషన్తో పాటు ఎవరు ఊహించరు, అంటే 32% రిటర్న్ వస్తుంది, లేకపోతే 70% ఒకే రోజులో రిటర్న్ వస్తుంది అనేది ఎవరు ఊహించరు. సో లెవెల్స్ చెప్పడం అనేది చాలా కష్టం అండి బిఫోర్ ద మార్కెట్. రన్నింగ్ ద టైం రన్ టైంలో ఆ స్టాక్ మొమెంటం స్పీడ్ని బట్టి మనం ప్లే చేయాల్సి ఉంటుందండి. రైట్ అండి. రికమెండ్ చేస్తారా రామకృష్ణ గారు? ఈరోజు ప్రత్యేకమైన రికమెండేషన్స్ పర్సనల్ హోల్డింగ్స్ ఈరోజు ప్రస్తుతం షేర్లో పర్సనల్ హోల్డింగ్స్ ఏం లేవు, క్లయింట్స్ ఎక్కువ ఉండొచ్చు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఇదివరకు బిజినెస్ లైవ్ షో మనీ. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.